నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మిథున రాశి జాతకులు జూలై మాసంలో 26వ తేదీ గురువారం తేదీ అండి. సాయంత్రం 5 గంటల్లోపు ఈ వార్త అందుకోబోతున్నారు. శుభమా అశుభమా, ఏం జరగబోతుంది, ఎటువంటి వార్తను అందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. అనుకున్న పనుల్లో సత్తా చూపిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడబోతున్నారు. వృత్తిపరంగా మెరుగుపడుతుంది. తగిన గౌరవ మర్యాద వస్తుంది. పై ఆఫీసర్ల నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన సూచనలు సలహాలు ఇప్పుడు పనికొస్తాయి. అగ్రస్థానానికి వారే మిమ్మల్ని కట్టబెడతారు. ప్రమోషన్ లేదా కెరియర్ కు సంబంధించి అనుకూలత కోసం చూస్తుంటే ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున వర్క్ కు సంబంధించి చిన్న చిన్న ప్రయాణాలుండొచ్చు. ఆర్థిక పరంగా చూస్తే మెరుగ్గా ఉంటుంది. ప్రతి వ్యాపారంలో కూడా మంచి సంపాదనే కనిపిస్తుంది. ఇల్లు ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు ముందుకు వెళ్లబోతున్నాయి. ఆశాజనక మార్పులు కనిపిస్తున్నాయి. వివాహం కోసం వెయిట్ చేస్తుంటే ఆశించిన ప్రతిఫలితం ఉంటుంది. పిల్లల ఆరోగ్యం ఇబ్బంది తెచ్చిపెట్టొచ్చు. కానీ ఇప్పటి నుంచి ముందు నుంచి కూడా ఇంకా జాగ్రత్తలు తీసుకోండి. సాయంత్రం 5 లోపు ఒక వార్త వింటారు. స్త్రీల వల్ల మీకు జరిగేది ఇదే. ఇంతకు ఆమె ఎవరో కాదు, మీ ఇంట్లోనే మీకు ఎంతో సన్నిహితంగా ఉండే ఒక మహిళ. మరి ఈ రోజున వీరికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఏమిటి అంటే, ఎన్నో ఏళ్ల నుంచి మీకు లేని అదృష్టం స్త్రీ మూలకంగా కలగబోతుంది. గుర్తుపెట్టుకోండి, అదృష్టం కలుగుతుంది. అనుకున్న పని మొత్తం కూడా తలక్రిందులవుతుంది. ధనవంతులు అవుతారని ఎన్నో కలలు కని ఉండొచ్చు. అవన్నీ కల్లలుగా మారిపోతాయి. ఆ స్త్రీతో నూతన పరిచయం అనుకుంటారు. పరిచయం కొత్త ఆనందాన్ని కలిగిస్తుందని భావిస్తారు. అదంతా కూడా ఉట్టి ఊహలే. అయితే ఆ స్త్రీతో సన్నిహితంగా ఉంటూ మీ యొక్క బలం బలహీనత చెబుతూ మీ గోతులు మీరే తవ్వుకుంటున్నారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. మంచి చెడు కాబోతుంది. జీవితంలో అననుకూలత ఆ స్త్రీ వల్ల రాబోతుంది. ఎక్కువగా సమయం గడపొద్దు వారితో. గాడిలో మీ జీవితం పడకపోగా మీ జీవితం ఉన్న దారి నుంచి ఇంకాస్త దిగువకు పడిపోతుంది. ఏ రోజు ఈ స్త్రీతో చెయ్యి కలపొద్దు. ఎవరైనా కావచ్చు. వారితో మాట్లాడే విషయంలో చేతల విషయంలో అర్థమవుతుంది. వారు కలిశాక మీ జీవితం అధోగతి పాలు అయ్యిందా, పైకి వచ్చారా అనేది ఆలోచిస్తే మీకే బోధపడుతుంది. వారితో ఇకనైనా ఈ రోజునైనా ఈ అనుమానం వలన అయినా మీరు దూరం జరగకపోతే ఇంకా జీవితం చికాకైపోతుంది. మిమ్మల్ని సాయం చేయమని ధనపరంగా మీరు వద్దు అనుకుంటున్న వారితో మాట్లాడమంటూ మీరు కాదు అనుకున్న వారిని ఇంటికి తీసుకువచ్చే విధంగా ప్రేరేపించడం, ఇలా వారికి నచ్చింది మీతో చేయించడం జరుగుతుంది. మనసులో ఇబ్బంది పడుతూ మీరు వారు చెప్పిన పని చేశారు అంటే ఇక అంతే సంగతి. మనకి నచ్చకపోయినా చేయాల్సి వస్తుంది. మనకి నచ్చని పనులు చేయిస్తున్న ఆ స్త్రీని మీ యొక్క శత్రువు. ఇకనైనా అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు జరిగేది నష్టమే, కానీ మీకు గుణపాఠం కనువిప్పు కలగాలి. ఇది భగవంతుని విషమ పరీక్ష. కావున ఈ విషయంలో కొంచెం జాగ్రత్త. ఈ రోజునే కొత్తగా పరిచయమైన ఆ స్త్రీల పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి. మీకు సంబంధించిన ఏ విషయాలు తెలియపరచొద్దు. గతంలో మీకు తెలిసి ఉండొచ్చు, లేదా గతంలో ఆ స్త్రీతో అనుకోకుండా పరిచయం ఏర్పరచుకుని ఉండొచ్చు. ఆమె ఎవరో కాదు, మీ దూరపు బంధువు అయి కూడా ఉండొచ్చు. కానీ ఈ రోజున మీ జీవితంలో ప్రధాన కీలక పాత్ర పోషించేందుకు వడివడిగా అడుగులు వేస్తూ ఇంటికి కూడా రావచ్చు. సాయం అడగొచ్చు, బ్లాక్ మెయిల్ చేయొచ్చు. చెప్పేది ఏమిటంటే సాయంత్రం 5 లోపు ఆ స్త్రీ రీత్యా ఏదైనా జరగొచ్చు. కావున
జీవితం తలక్రిందులు కాకుండా కాపాడుకోండి. నిత్యము శివారాధన చేసుకోండి. శివ భగవానుని నిత్యము స్మరించుకోండి. అంతా మంచి జరుగుతుంది.